హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ మనకి ఏ సైడ్ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనేది కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపటి అనాలిసిస్ డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ మార్కెట్ ఏమైంది అనేది కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ చూడండి, మన మార్కెట్ అనేది స్లైట్ నెగిటివ్ ఓపెనింగ్ అనేది జరిగింది. మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. మార్నింగ్ ఆ గ్యాప్ అనేది కవర్ కూడా అయిపోయింది. గ్యాప్ కవర్ అయ్యాక స్లైట్లీ ఫాల్ అయ్యి మనకి బౌన్స్ అనేది వచ్చింది మార్కెట్లో. చూడండి, కరెక్ట్గా 25,900 దగ్గరికి వెళ్ళి మార్కెట్ అనేది రివర్సల్ అనేది అయ్యింది. చూడండి క్లియర్గా అక్కడి నుంచి మనకి ఫాల్ అయ్యింది. మనం ఇన్ని రోజులుగా 25,900 అనేది మనకి మంచి సపోర్ట్ అనుకున్నామా? ఇవాళ ఏమైంది, మనకి సపోర్ట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి మార్కెట్ అది ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది. అదే లెవెల్కి వెళ్ళి మార్కెట్ అనేది మనకి రిజెక్ట్ అయ్యి ఫాల్ అయింది ఇక్కడికి. సో ఇవాళ సింపుల్గా మార్కెట్ అనేది ఇదే కన్సల్టేషన్లో ఉండిపోయింది. యాజ్ ఏ సేఫ్ ప్లేయర్స్గా మనం ఏమనుకున్నాము, 25,700 మనకి బ్రేక్ అయితే మంచి మూవ్ వస్తుంది డౌన్ సైడ్ అనుకున్నాము. 25,960 లెవెల్ బ్రేక్ అయితే మంచి బుల్లిష్ మూవ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. ఇవాళ మార్కెట్ మనకి ఇదే రేంజ్ మధ్యలోనే ఉండిపోయింది కాబట్టి మనకి మంచి ఎంట్రీస్ అనేది మనకి దొరకలేదు. స్కాల్పింగ్ ఎంట్రీస్ అనేవి దొరికాయి, బట్ అవి కూడా మంచి గ్రేట్ అనేది లేదు. ఇక్కడ మార్కెట్ రివర్సల్ అయినప్పుడు ఈ సిఈ తీసుకునే వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే మంచి ప్రాఫిట్ అనేది ఇక్కడ బుక్ చేశారు. సో ఇది ఇవాళ జరిగిన నిఫ్టీ యొక్క ట్రేడ్స్. సో రేపు కూడా ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ అంటే సేమ్ రేపు కూడా నేను ఇదే లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు కూడా నాకు మార్కెట్ మంచిగా అప్ సైడ్కి మూవ్ అవ్వాలంటే 25,960 లెవెల్ ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. లెవెల్ బ్రేక్ అయిందంటే నేను డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుని 26,050-60 లెవెల్ వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను. డౌన్ సైడ్కి వచ్చేసి నాకు ఖచ్చితంగా 25,700 లెవెల్ అనేది ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి నాకు లో బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. లేదు సార్ మాకు కొన్ని స్కాల్పింగ్ ఎంట్రీస్ చెప్పండి పర్వాలేదు అంటే, రేపు ఎవరైనా స్కాల్పింగ్ ట్రేడ్స్ తీసుకునేలా ఉంటే అప్ సైడ్కి ఈ లెవెల్ అంటే ఇది 25,875 లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒక 10-20 పాయింట్స్ మీరు స్కాల్ప్ చేసి 25,900 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ 925-950 లెవెల్ వరకు కూడా మీరు సిఈ ట్రేడ్కి అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. యాజ్ ఎ సేఫ్ ప్లేయర్స్కి అయితే స్కాల్ప్ ట్రేడ్ చేయకండి. చూడండి క్యాండిల్స్ అనేది ఎంత చిన్నగా ఫామ్ అవుతుందో. సో యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్గా మనం మంచి మనీని మేక్ చేయాలనుకుంటే మనకి మంచి లెవెల్స్ అనేది బ్రేక్ అవ్వాలి. ఇవాళ చాలా మంది మెసేజ్ చేశారు, బ్రో ఇవాళ చాలా దారుణంగా ఉంది మార్కెట్, మేము సేఫ్గా ఎగ్జిట్ అయిపోయాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మేము ట్రాప్ అయిపోయే వాళ్ళం అని. మళ్ళా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మార్కెట్లో లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి, లేదా ట్రేడింగ్ అవాయిడ్ చేయండి, స్టాక్స్లో ట్రేడ్ చేయండి. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ అప్ సైడ్స్ డౌన్ సైడ్ లెవెల్స్. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీని ఏమైంది వాళ్ళ మార్కెట్లో, సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి మనం నిన్న ఏమనుకున్నాము, ఈ లెవెల్ లో బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అని అనుకున్నాం. కానీ ఏమైంది, మార్కెట్ వచ్చింది సపోర్ట్ తీసుకుని లో బ్రేక్ అవ్వకుండా సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోయి మనం అనుకున్నాం ఇది రెసిస్టెన్స్, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనము ఇక్కడి వరకు ట్రేడ్ తీసుకుంటాము అని అనుకున్నాం. కానీ ఏమైంది, ఇక్కడి వరకు వెళ్ళింది మార్కెట్, రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయింది, మళ్ళీ వెళ్ళింది ఎం ప్యాటర్న్ అంటే డబుల్ టాప్ ప్యాటర్న్ వేసుకుని ఇవాళ మార్కెట్ అనేది ఫాలో అయిపోయింది. సేమ్ నిఫ్టీ 25,900 దగ్గర రివర్సల్ ప్యాటర్న్ వేసుకుంది, ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ వేసుకుని సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఫాలో అయ్యింది. సో రేపు ఏ లెవెల్స్ చూస్తున్నామంటే ఇదే లెవెల్స్, ఏం మారలేదు మనకి లెవెల్స్. మార్కెట్ అనేది కన్సల్టేషన్గా ఉన్నప్పుడు లెవెల్స్ అనేది ఏం మారదు. మనకి 58,800 కిందకి బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాము. 59,200 అబౌవ్ మనకి క్యాండిల్ సస్టైన్ అయితే మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. ఇదే జోన్లో ఉంది అంటే మనము ట్రేడ్స్ అనేది తీసుకోము. చిన్న ఇలా మూవ్ వస్తుంది, కానీ ఆ ఒక్క మూవ్ కోసం మన క్యాపిటల్ మనం రిస్క్ చేయలేం. అంటే ఒక ట్రేడ్ ఒక స్టాప్ లాస్ మనం రిస్క్ చేయలేం. మనం చేసేది చాలా సేఫ్ ట్రేడింగ్, చాలా మంచిగా 20 పాయింట్ 30 పాయింట్ ఈజీగా గ్రాప్ చేసుకుని ఇలా చాపీగా మనకి ఇలా లిక్విడిటీ లేనప్పుడు మార్కెట్లో మనం ట్రేడ్స్ అనేది తీసుకోము. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ప్రతి క్యాండిల్కి విక్స్ చూడండి ఎలా ఉందో, అంటే మార్కెట్ ఎంత వోల్టాలిటీ ఉంది చూడండి, ఎంత మూమెంటం. ఇలా ఉన్నప్పుడు మనకి సిఈ తీసుకుంటే డికే అయిపోతుంది, పిఈ తీసుకున్నా కూడా డికే అయిపోతుంది. మనకి మూవ్ అనేది క్లియర్గా ఉండాలి.
క్లియర్గా ఉంటేనే మనము మనీ అనేది మేక్ చేయగలం. ఈ ఒక్క మూవే మనకి ఈ సైడ్కి మంచి మూవ్ వచ్చింది. అది ఇంకెక్కడ మనకి ఎక్కడ ఆపర్చునిటీ అనేది దొరకలేదు. గుర్తుపెట్టుకోండి, రేపు అప్ సైడ్కి ట్రేడ్ తీసుకోవాలంటే 59,200 బ్రేక్ అవ్వాలి. డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకోవాలంటే 58,800 అనేది మనకి బ్రేక్ అవ్వాలి. మనకు రూల్ గుర్తుంది కదా, 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ అయితే లో బ్రేక్ అవ్వాలి, అప్ సైడ్ అయితే హై బ్రేక్ అవ్వాలి. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. ఇవాళ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా స్టాక్స్ అనేది పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ఇవాళ మనకి పాలీక్యాబ్ అనేది మనకి ఎంట్రీకి దొరకలే, కానీ మనం అనుకున్న జేకే సిమెంట్ అనేది మనకి ఎంట్రీకి దొరికింది. ఇది ఇక్కడ సెల్ బిలో 550 అన్నాను, అది 5,400 వరకు టార్గెట్ అన్నాను. ఆల్మోస్ట్ అది వచ్చేసి మనకి 524 వరకు వచ్చింది. అంటే ఒక్క లాట్తో ట్రేడ్ చేసిన మనం ఈజీ 2K to 3K ప్రాఫిట్ అనేది బుక్ చేసేవాళ్ళం. సో స్టిల్ ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలానే లెఫ్ట్ సైడ్ మన నా నెంబర్ ఉంది. మీకు ఏమైనా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా మీరు నాకు పర్సనల్గా నా వాట్సాప్ కూడా పింక్ చేయొచ్చు. ఐ హోప్ మీకు కానీ నా అనాలిసిస్ నచ్చిందంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అనేది చూస్తున్నారు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.